ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి స్థవన మంజరిని శ్రీ దాస్గన్ మహారాజు గారు కేవలం బాబా గారి మహాసమాధికి 36 రోజుల ముందు మాత్రమే ఈ గ్రంథం రచించి బాబా గారికి అంకితం ఇవ్వడం జరిగింది. స్థవన మంజరి రచించడం 9 సెప్టెంబర్ 1918లో మొదలుపెట్టి కేవలం 3 రోజుల్లో పూర్తి చేసి బాబా గారికి అంకితం ఇచ్చారు. 12 సెప్టెంబర్ 1918 సంవత్సరంలో బాబా గారి మహాసమాధి 15/10/1918 సంవత్సరంలో జరిగింది. కాబట్టి కేవలం బాబాగారి మహాసమాధికి 36 రోజుల ముందు బాబాగారి మీద ఈ స్థవన మంజరిని రచించి బాబాకు అంకితమిచ్చారు. శ్రీ సాయినాథ స్థవన మంజరిని రచించి శ్రీ దాస్గన్ మహారాజు బాబాకు అంకిత భక్తుడు. 2 దశాబ్దాల పాటు బాబాతో ప్రత్యేక సంబంధం కలిగి దర్శనం, స్పర్శన, సంభాషణల ద్వారా వారికి సన్నిహితుడై ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన భక్తుడు శ్రీ దాస్గన్ మహారాజ్ గారు. బాబా తన చరణాల నుంచి గంగా యమునలను ప్రవహింపజేసి ప్రయాగ సంగమ తీర్థానికి వెళ్లకుండానే దాస్గన్ మహారాజ్ గారికి సంగమ స్నాన ఫలితాన్ని అనుగ్రహించారు. పరమాద్భుతమైన లీలను ప్రదర్శించారు. అంతటి అసమాన లీలకు దాస్గన్ మహారాజు సాక్షిభూతుడయ్యారు. కేవలం దాస్గన్ గారి కోసం గంగా యమునలను బాబా తన చరణాల చెంత ప్రవహించేలా చేశారు. మహారాష్ట్ర దేశమంతటా పర్యటించి తన హరికథల ద్వారా సాయిబాబా మహత్యాన్ని, లీలలను వివరంగా ప్రచారం చేశారు దాస్గన్. చక్కని మరాఠీ కథనంతో, మధురమైన మనోహర కంఠంతో, గాన నైపుణ్యంతో, భక్తి పారవస్యంతో, సర్వత్రా సాయిని దర్శించగల మనస్తత్వంతో వేలాది మంది భక్తులను ఆకర్షించి సామాన్యమైన ప్రజానికం సైతం సాయి భక్తులై తరించడానికి దోహదం చేసిన సమర్థుడు, గురుసేవ పరాయణుడు శ్రీ దాస్గన్ మహారాజ్. బాబా గారి పైన ఎన్నో గ్రంథాలు, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కానీ ఈ స్థవన మంజరి వాటన్నిటిలో తలమానికం వంటిది. ఎందుకో తెలుసా? షిరిడీలో ద్వారకామాయిలో సాయి సమర్థులు ప్రశాంతంగా ఆసీనులై ఉన్నప్పుడు ఆయన సుముఖంలో దీనిని గానం చేసి సాయికి అంకితం ఇచ్చారు శ్రీ దాస్గన్ మహారాజ్. సాయిషుడు తన్మయత్వంలో చిరునవ్వు చిందిస్తూ స్థవన మంజరిని సంపూర్ణంగా శ్రవణం చేసిన తర్వాత చివరిలో తన ఆమోదకం తెలుపుతూ దీనిని నిత్యం పారాయణం చేసే వారికి సర్వారిష్టాలు తొలగి సుఖశాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతారుగాక అని ఆశీర్వదించాడు మన సద్గురువైన సాయినాథుడు. మహమాన్వితమైన ఈ స్థవన మంజరిని పఠించే వారిపై సాయి భగవానుని కృప ఎల్లవేళలా ఉంటుంది. సాయినాథ భగవానులు సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. స్థవన మంజరి పారాయణం వల్ల మందబుద్ధులు బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. సంతానం లేని వారు సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. వారికి సకల చింతలు, భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులు గౌరవ సత్కారాలు పొందుతారు అని స్థవన మంజరి ఫలశ్రుతిలో సాయి ఆమోదించారు. కాబట్టి ఎంతో గొప్ప శక్తి ఉన్న ఈ స్థవన మంజరిని మనం కూడా ఒక్కసారి శ్రవణం చేసుకుందాం. అంజలి. ఓం శ్రీ గణేశాయ నమః. జగదాధార, సర్వసాక్షి, ఓ పార్వతీనందన, మయూరేశ్వర, లంబోదర, ఊహాతీత, ఓ గణపతి పాహిమాం పాహిమాం. నీవు సకల గణాధిపతివి. అందుకే గణేశుడిగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తూ ఉన్నాయి. ఓ మంగళస్వరూప పాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి వాగ్విలాసిని, నీ ప్రభావం వల్లనే పలుకులు ప్రభావవంతం అవుతున్నాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. గ్రంథకర్తలందరికీ కూడా నీవే ఆరాధ్య దేవతవు. నీవు శబ్ద సృష్టికి రాణివి. నీవు ఈ జగతికే అలంకార భూషణవు తల్లి. నీవు ఊహాతీతమైన మహాశక్తివి. ఓ జగన్మాత వాగ్దేవి, నీకు ఇవే నా వందనం. దేవతాస్తుతి. ఓ పండరీనాథ పాండురంగ, పూర్ణ పరబ్రహ్మ, సాధు జనప్రియ, సగుణ స్వరూప, దయాసాగర, నరహరి, పరమదయామయ, నన్ను రక్షించు. ఓ జగన్నాటక సూత్రధారి, రుక్మిణీ వల్లభ, సర్వ జగద్వాపక,
శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి, పుస్తక జ్ఞానులకు నీవు అంతుపట్టవు. గ్రంథాలు పఠించినంత మాత్రాన విజ్ఞానవంతులవుతారా? ఆ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్య గర్వంతో ఢంబాలు పలుకుతూ కేవలం పదాలకే పరిమితమయ్యే ఆ శాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతూ ఉంటారు. కేవలం సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతారు. మహామహిమాన్వితులైన మిగిలిన జనావళికి అది అసాధ్యం. ఓ దేవా, నీకివే సాష్టాంగ దండ ప్రణామములు. సాదరంగా స్వీకరించి నన్ను రక్షించు. ఓ పంచవదన శంకర, కపాల మాలాభరణ, నీలకంఠ, దిగంబర, ఓ పశుపతి, ఓంకార స్వరూప, నీకు నమస్కారం. నీ నామస్మరణ మాత్రాన దైన్యం నశిస్తుంది. ఓ దుర్జేటి, ఏమి నీ నామమహిమ! ఓ నీలకంఠ, నీ చరణాంబుజాలకు నమస్కరించి ఈ స్తోత్రాన్ని వ్రాయబూనితిని. ఓ పరమేశ్వర, సదా నీ సంపూర్ణ సహాయాన్ని నాకు అందించి నన్ను సఫలీకృతుణ్ణి చెయ్యి తండ్రి. అత్రినందన దత్తాత్రేయ, నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. తుకారాం మొదలైన సాధు సత్పురుషులకు, ఇతర భక్తవరేణ్యులకు నా నమస్కృతులు. శ్రీ సాయినాథ ప్రభు, మీకు జయం, దిగ్విజయం. పతిత పావన దయామయ, నీ పాద పద్మాలపైన శిరస్సును ఉంచాను తండ్రి. ఆశ్రిత మందార అభయప్రదాత, నన్ను సకల భయాల నుండి రక్షించు. ఓ సాయినాథ, సౌఖ్యధామ నిలయమైన పూర్ణ పరబ్రహ్మ మీరే. పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువు, మదనాంతకుడు అయిన ఉమాపతి, శంకరుడువు కూడా మీరే. జ్ఞానం అనే ఆకాశంలో ప్రకాశించే భాస్కరుడువు, కరుణా సాగరుడువు, భవరోగాలకు ఔషధం వంటి వాడువు. నీవు దీనుల పాలిట చింతామణివి, భక్తజనులను పునీతులను చేసే పావన గంగా నదీమ తల్లివి. సంసార సాగరంలో మునిగి దారి తెలియని వారికి దరిచేర్చే నౌకువు. ఈ జగతిలో భయార్థులకు నీవే ఆశ్రయం. ఈ జగతుకే మూల కారకుడువు, శుద్ధ చైతన్య స్వరూపుడువు. ఓ కరుణాసాగర, ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా. ఆత్మ, జీవులు, జనన మరణాలు అజ్ఞాన భావ జనితాలు. అవి కేవలం భ్రాంతి మాత్రమే. ఎంతో పరిశోధించిన సంపూర్ణ జ్ఞానులు గ్రహించిన సత్యమిది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపజేసే మీకు జనన మరణాలు లేవు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడువైన నీవు వాటికి అతీతుడివే కాదు, నిజానికి వాటిని శాసించే మహారాజువు కూడా నీవే తండ్రి. జలకుండంలో కనిపించే నీరు అక్కడ పుట్టినట్ట కాదు కదా. అది పూర్వం ఏనాటి నుంచో భూగర్భంలో ఉన్న జల నిక్షిప్తం నుండి ఇప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊట నీరు మాత్రమే. పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానిని కుండము అని అంటాం. ఆ నీరే లేకపోతే దానిని గుంట అని అంటారు. నీరు నిండడం, ఇంకడం అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు. అది కేవలం కుండముకు మాత్రమే చెందినవి. కుండములో ఉండే నీరు తన మహత్యాన్ని ఎప్పుడు ఆ కుండానికి ఇవ్వదు. నీటితో నిండుగా ఉండి కలకలలాడుతూ ఉన్నప్పుడు కుండం గర్విస్తుంది. కానీ ఆ నీరు ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది. ఈ మానవ దేహం కూడా ఒక కుండం లాంటిదే. అందులో నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యం, అంటే జీవాత్మ. కుండములు అనేకం ఉంటాయి, కానీ జలం ఒకటే. ఓ సాయిదేవా, దయామయ, నీవు అనాదివి, జనన మరణాలకు అతీతుడువు. నీవు వజ్రాయుధమై నాలో అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలంగా నాశనమొనరించు. ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు, అంటే జీవులు జనించే, ఇక ముందు కూడా ఉద్భవిస్తాయి. అట్టి ప్రతి ఒక్క కుండానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నామరూపాలుంటాయి. కల్పాంతం వరకు అవి అలా పిలువబడుతూ గుర్తించబడుతూ ఉంటాయి. నిఖిల జగత్తులో సమస్త జీవుల యందు విరాజమానమై ఉన్నది ఒకే చైతన్య శక్తి, అనగా సకల జీవుల యందు ఉన్నది ఒకే ఆత్మ. అందుకే నీవు నేను అనే తారతమ్య భావం ఉచితం కాదు. అణువణువులోని వ్యాపించి ఉన్న ఒక చైతన్య వస్తువు నీవు నేను అనే అద్వైత భావంతో
చూడడం ఎంత మాత్రం సరికాదు. మేఘాలన్నిటి నుండి వర్షించబడే నీరంతా కూడా ఒక్కటే. కానీ ఆ నీరు భూమిపై పడగానే అనేక రకాల రూపాలను పొందుతుంది. గోదావరి నది గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావించబడి పూజలు అందుకుంటుంది. కానీ బావుల్లో గుంటల్లో చేరిన నీటికి అట్టి విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, నీవు అమల గోదావరి ప్రవాహం, మేము అల్పమైన వాపీకూప తటాకాల్లాంటి వాళ్ళం. మీకు మాకు మధ్య అదే తారతమ్యం తండ్రి. ఓ సాయి గురువర్య, మా జీవితాలను సార్థకం చేసుకోవడం కోసం మీకు సర్వవేళలా శరణాగతులమై మీ దరి చేరాం. ఓ పవిత్రమూర్తి, మమ్ము సదా రక్షించు. గోదావరి నది జలాలకంతటి పవిత్రత ఆ గోదావరి నది గర్భం వల్ల మాత్రమే. అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఏమీ లేదు. ఏది నీరైనా ఒక్కటే. నిజానికి గోదావరి గర్భం వల్ల ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రత సంచరించుకుంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూగర్భంలోని మట్టిదే. మేఘాల నుంచి కురిసిన నీరు ఎక్కడ నేలపై పడి ఎట్టి మార్పు చెందకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని పండితులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తున్నారు. మేఘాల్లోని జలం మొదట మధురంగా ఉంటుంది. కానీ అది ఇతర ప్రదేశాల్లో కురవగానే అక్కడ నేల యొక్క సహజ గుణాల వల్ల వ్యాధకారకం, ఉప్పు, చేదు లాంటి అవగుణాలను గ్రహిస్తుంది. ఓ సద్గురు సాయి, మీలాగా కామ, క్రోధ, లోభాది అరిషడ్ వర్గాలను, కల్మషాలను అంటని పవిత్ర మూర్తులకు సత్పురుషులు అన్న నామం శోభిస్తుంది. కనుక సత్పురుషులు అందరూ పవిత్ర గోదావరి నది లాంటి వాళ్ళు. ఓ సాయిదేవా, మీరు వారందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు. సృష్ట్యాది నుంచి గోదావరి నది ఉంది. ఆనాటి నుండి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉంది. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు. అప్పుడు ఉన్న నీరు ఇప్పుడు ఉందా? ఏనాడో సాగర గర్భంలో కలిసిపోయి ఉంటుంది. అప్పుడు నీరు వాలుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు గోదావరి నది గర్భానికి, దానిలో ఉన్న నీటికి పవిత్రత చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఏటేటా పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. ఓ సాయి పరమాత్మ, మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. గోదావరి తీరంలో సత్పురుషులు 100 సంవత్సరాలు కలిస్తే ఒక శతాబ్దం అవుతుంది. అలాగే సత్పురుషులు సాధు జనుల కన్నా 100 రెట్లు అధిక తేజస్సులు. వీరు నది మధ్యలోని మహాప్రవాహం లాంటి వాళ్ళు. ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదట ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనక సనందులు, సనత్ కుమారుడు మొదలైన వాళ్ళు. ఇది నిస్సంశయం. ఆ తర్వాత నారదుడు, తుంబురుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలి, చక్రవర్తి, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, విదూరుడు, గోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు. ఇలా పూర్వకాలం నుంచి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోని వచ్చిన ఎన్నో వరద ప్రవాహాల్లాంటి సత్పురుష పరంపరను వివరించగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథ, అదే ఒరవడిలో ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పెనలా మీరు అవతరించారు. ఇది యథార్థం. శరణాగతి. ఓ సాయి సమర్థ, అందుకే సకల కిల్బిషాలు నిర్మూలించగల నీ దివ్య చరణాల విందాలను ఆశ్రయించాను. దేవా, నా అవగుణాలను పరిగణించి నిరాదరించక దయతో నన్ను కాపాడు. ఓ దయాఘన సాయిదేవా, నేను దీనుణ్ణి, హీనుణ్ణి అయినప్పటికీ నన్ను ఉపేక్షించుకు. దీనబంధు గ్రామాల నుంచి వచ్చి తనలో కలిసే మురికి కాలువలను గోదావరి నది తిరస్కరిస్తుందా? పరుసువేది ఇనుములో దోషాలను పరిగణిస్తుందా? ఓ అనాథనాథ, నీవు పరుసువేదివి, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడవకు, నీ దరి చేర్చుకో. నాలో ఎన్ని కల్మషాలున్నా ఓ పతిత పావన, నీ కరుణ కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు తండ్రి. ఇదే ఈ దాసుడు విన్న. ఓ సాయినాథ, పరుసువేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది? పరుసువేదిది కాదా? అందుచేత మలినాలను పోగొట్టి మమ్మలను ఉద్ధరించు బాబా. దీనబంధు, నా భాగ్యప్రదాత మీరే. నన్ను పాప విముక్తుణ్ణి చెయ్యండి. నన్ను పవిత్రుడిగా చెయ్యలేదు అన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరుసవేది, నేను ఇనుప ముక్క లాంటి వాడిని. అందుచేత అది మీ బాధ్యత కూడా. సాయిమాత, బిడ్డలు తప్పు చేయడం సహజమే కదా. కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్లను లాలించి ప్రేమగా చేరదీయదా? అదేవిధంగా నన్ను
కరుణించు, నాపై కోపగించుకోకు. ఓ సమర్థ సద్గురు, మీరు మా కోర్కెలు తీర్చే కల్పతరువు, ఈ భవసాగరాన్ని దాటించే నావ మీరే, ఏ సందేహం లేదు. ఓ సాయినాథ, నీవే కామధేనువు, నీవే జ్ఞానం అనే ఆకాశంలో ప్రకాశించే భాస్కరుడువు, నీవే సద్గుణాల నిధివి, స్వర్గధామం చేర్చే సోపానం కూడా నీవే తండ్రి. ఓ పరమపావన పుణ్యపురుష, ఓం శాంతి స్వరూప, ఆనంద నిలయ, చిత్ స్వరూప, పూర్ణావతార, భేదవర్జిత, జ్ఞానసింధు వందనం. ఓ విజ్ఞానమూర్తి పురుషోత్తమ, క్షమ శాంతి నిలయమా, భక్తలోక విశ్రాంతి ధామమా, మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించి మీ కృప మా అందరిపైన వర్షించండి తండ్రి. విశిష్ట అవతారుడైన సాయి. ఓ సాయినాథ, సమర్థ సద్గురు స్వరూప, సద్గురు మంచేంద్రనాథుడు మీరే. మహాత్ముడైన జలాంధరుడు, నివృత్తినాథుడు, జ్ఞానేశ్వరుడు, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏకానాథ్ మహారాజు కూడా మీరే. ఓ సమర్థ సద్గురు, భక్త తుకారాం, సకారాం మహారాజు, మాణిక్య ప్రభు కూడా మీరే. ఓ సాయినాథ, మీరు సకల సద్గురు స్వరూపులు. బాబా, మీరు మీ అవతార లక్ష్యం అనూహ్యం, మీ కులగోత్రాలు అతి రహస్యం, మీ చరిత్ర అగోచరం. ఓ సాయి కృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయుడు అంటున్నారు, మరికొందరు బ్రాహ్మణుడు అంటున్నారు, కానీ మీ నిజస్థితి ఎవరికి ఎరుక? శ్రీకృష్ణుడులాగా పరమాద్భుత లీలలను ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణు గురించి కూడా ప్రజలు పలు విధాలుగా భావించారు. కొందరు ఎదుకులు భూషణుడు అని కీర్తిస్తే, మరికొందరు పశువుల కాపరి అని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసునికి పాలిట కాలయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునునికి పూర్ణ జ్ఞాని. ఓ గురురాయ, అలాగే జనులు మీ గురించి కూడా ఎవరి మనోభావాల్ని బట్టి వాళ్ళు భావిస్తున్నారు, అందుకు తగినట్లుగానే ఫలితం పొందుతున్నారు. మీరుండే మసీదులో మీ చెవులకు కుట్టులు లేవు, నైవేద్యం సమర్పించేటప్పుడు తరచూ ఫాతిహా చదువుతూ ఉంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడు అనుకున్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిత్యాగ్నిహోత్రం నిరంతరం ధుని వెలిగించి ఉంచారు. మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం సాధ్యమే కదా. కానీ సాయి ప్రభు, ఇన్ని జాతి భేదాలు, భ్రాంతులు, శుష్క వివాదాలలో, తర్క వితర్క మాయాజాలంలో మునిగి తేలే తర్కులకు మాత్రమే, కానీ నిజమైన భక్తులు, జ్ఞాన జిజ్ఞాసులకు మాత్రం వీటికి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మ స్థితి. ఈ జాతి మతాలకు మీరు అతీతులు. మహోన్నతుడు అయిన జగద్గురు మూర్తివి, ఈ జగత్తులు మీరే. బాబా, హిందూ ముస్లింలు పరస్పర స్పర్ధనలను రూపుమార్పి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మసీదులో నిరంతరం దుని వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలా విలాసాన్ని ప్రదర్శించావు. నిత్య స్వరూపివి నీవు, మా ఊహల కందని అవతార మూర్తివి. ఓ సాయి పరమాత్మ, తర్క వితర్కాలనే జోడు గుర్రాల మీద స్వారీ చేస్తూ ఊహాతీతుడువైన నిన్ను చేరగలమా? తర్కులకు అంతుపట్టని మీ తత్వానికి వాక్కులతో ప్రకటించడం సాధ్యమా? అటువంటప్పుడు నా ఈ మాటలు నిలవగలవా? ప్రశంస. ఓ తేజస్వరూప, మీ సన్నిధిలో భావ పరంపర వెల్లుబుకి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. స్తుతించడానికి వ్యవహార సరళిలో, సాహిత్యంలోని పలుకులే కదా సాధనాలు. అందుచేత నిన్ను కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్తుతి సాహిత్యమై చిరస్థాయిగా నిలుచుగాక. అందువల్ల మీ అనుగ్రహం వల్ల లభించిన కవితా శక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటాను. సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు దేవతల కంటే శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి నాది నీది అనే భేదభావం ఉండదు. వారు ఆశ్రితుల ఎడల ఎలాంటి తారతమ్యం చూపించక కరుణారసం కురిపిస్తూనే ఉంటారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైన వాళ్ళు దేవతలను ద్వేషించారు, అందుచేత వారి చేత సంహరించబడ్డారు. కానీ సత్పురుషులు చేతిలో అలా హాని పొందిన వారు ఒక్కరూ లేరు.
గోపీచంద్ మహారాజు జలాంధర మునీశ్వరుడిని పేడకుప్పలో పాతిపెట్టాడు. కానీ ఆ మహాత్ముడు అతడి దుష్కార్యానికి ఏమాత్రం వ్యధ చెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు. అంతేకాదు అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించారు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించడం ఎవరితరం? సాధు సత్పురుషులు సూర్యనారాయణు లాంటి వారు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు అమిత సుఖప్రదాత అయిన చంద్రుడు లాంటి వారు. వారి కృప చల్లని వెన్నెలలా ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళభరితమైన కస్తూరి, రసపూర్ణమైన చెరుకు వంటి వారు. వారి అవ్యాజ కరుణ సుగంధంలా పరిమళిస్తుంది. వారి కృప మధుర రసపూరితం. వారు దుష్టులయందు శిష్టులయందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు. అంతేకాదు పాపాత్ములపైన మరింత దయ కలిగి ఉండడం వారి సగుణం. పాప ప్రక్షాళన ఎలాగంటే మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి వద్దకు వస్తాయి. కానీ శుభ్రమైన బట్టలకు ఆ అవసరం ఉండదు కదా. అవి గోదావరి నదికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలో ఉన్న పరిశుభ్రమైన బట్టలు కూడా పూర్వకాలంలో ఒకనాడు మురికివే. ఒకప్పుడు గోదావరి వద్దకు వచ్చి శుభ్రపడి పెట్టెలోకి చేరినవే. ఓ సాయి సమర్థ, పతిత పావన, ఆ పేటికే వైకుంఠం. మీరే పవిత్ర గోదావరి. మీ యందు అచంచలమైన విశ్వాసమే స్నానఘట్టం. జీవులే వస్త్రాలు. అరిషడ్వర్గాలనే మాలిన్యాలను అనగా మీ యందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవులు అనే వస్త్రాలు అరిషడ్వర్గాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. ఓ సాయి సమర్థ, మీ దివ్య చరణాల దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం. మీ కరుణ కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపజేసి పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులను చేయగల సమర్థులు మీరే. పరమపావనమూర్తి, మేము సామాన్య మానవులం. ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల తరచూ పాపాలను పొందుతూ ఉంటాం. అందుచేత అవి పోగొట్టుకోవడానికి మీలాంటి ఉత్తమ సాధు సత్పురుషులను తరచుగా సందర్శించడానికి మేమే తగిన వాళ్ళం. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడడం కోసం మురికి బట్టలు వస్తాయి. అవి శుభ్రపడకుండా అక్కడ స్నాన ఘట్టాలపై మురికి బట్టలుగానే మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా. సమాశ్రయము. ఓ సద్గురుమౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లటి నీడనిచ్చే మహావృక్షం వంటివారు. మేము తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేద తీరాలని ఆరాటపడే బాటసారులం. ఓ గురు సార్వభౌమ, కరుణా వరుణాలయ, సర్వోత్కృష్టమైన మీ కృప అనేది చల్లని నీడలో సేద తీర్చి ఆ వేడి నుంచి రక్షించండి ప్రభు. నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు ఇంకా పైనుండి ఎండవేడి తగులుతూ ఉంటే దానిని నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు? భక్త మందార, మహావృక్షం వంటి మిమ్మల్ని మేము అందరం ఆశ్రయించాం. ఇంకా తాపత్రయాగ్ని మమ్మల్ని బాధిస్తూ ఉంటే నిన్ను ఆశ్రిత మందారమని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకంలో మీ కృప లేకుండా జనావళికి మేలు జరగడం అసాధ్యం. ఓ శేషసాయి, కృష్ణ భగవానుని అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గమెరిగి ధన్యుడయ్యాడు. స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతో విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభీషణుల మైత్రి బంధం పెంపొందింది. ఆ శ్రీహరి మహిమలు సత్పురుషుల కారణంగానే విశ్వవ్యాఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మమును సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మతత్వమును ఊహించి ఉపాసించడం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఋషులు సుగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రచారం చేశారు. సగుణ సాకార రూపంలో ఆ పరబ్రహ్మను అవతరింపజేశారు. వైకుంఠాధిపతి రుక్మిణీ వల్లభుడు అయిన శ్రీకృష్ణుడు
దామాజీ అంటరాని వారుగా మార్చాడు. ఆ జగన్నాథుడే భక్త చోకామేళ కోసం పశువుల కళేబరాలు మోసాడు. సాధు సత్పురుషులు అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలను మోసి వారికి సేవలందించాడు. అట్టి యోగ్యత, పరమాత్మ వద్ద చనువు, ఆయనపై హక్కు పొందిన సత్పురుషులు నిజంగా సచ్చిదానంద పరమాత్మను శాసించేవారే కదా. ఇలా సత్పురుషుల గురించి ఇంకా ఇంకా అధికంగా చెప్పనవసరం లేదు. యోగేశ్వరుడు: ఓ సాయినాథ, సద్గురుమౌళి, షిరిడీ పురాధీశ, ఇన్ని మాటలెందుకు? మీరే నా తల్లి, తండ్రి, నా సర్వస్వం మీరే. ఓ సాయిసా, అగణిత లీలా విలాస, నిజానికి నీ లీలలు పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? పామరుడునైన నేను మాటల కందని మీ లీలలను ఏ విధంగా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించడానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదలలో నూనె బదులు నీరు పోసి దీపాలు వెలిగించారు. తాపస జనుల అజ్ఞానంధకారాన్ని పారద్రోలారు. ఓ సాయి, శేషసాయి, మూరెడు వెడల్పున్న చెక్కబల్లను ఎత్తులో వేలాడగట్టి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగశక్తిని ఎరుకపరిచి భక్త జనులను ఆశ్చర్యాలకు గురి చేశారు. నీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్లకు సంతానం ఇచ్చారు. మీరు ఎందరో రోగులకు వ్యాధులను ఊదితో నిర్మూలించారు ప్రభు. మా ఐహిక బాధలను తొలగించడం మీకు అసాధ్యం కాదు. గజరాజుకు చిట్టి చీమ బరువవుతుందా? ఓ సద్గురురాయ, ఈ దీనుణ్ణి కరుణించు. దీనబంధు, నీవే దిక్కు. నిన్ను నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశ్రయించాను తండ్రి. నన్ను అలక్ష్యం చెయ్యకు ప్రభు. నీవు రాజాదిరాజువి, ధనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్వంతరివి. ఈ జగతులో నీకు నీవే సాటి. సాయినాథ పూజ. సాయిదేవ, ఇతర దేవతలు పూజకు ఎన్నో పూజా ద్రవ్యాలున్నాయి, ఎన్నెన్నో పూజా విధానాలున్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను పూజించడానికి తగిన వస్తువే లేదు. ప్రతి వస్తువులోనూ నీ అంశ కనిపిస్తూ ఉంటే నిన్ను దేంతో పూజించగలను? ఎలా పూజించగలను? సూర్య భగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిక తీర్చగలే నీరు ఈ భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలివేస్తే వేడి కావాలంటే నిప్పు ఎక్కడి నుంచి తేగలం? ఓ సాయి, సమర్థ సద్గురు, పూజా సామాగ్రి అంతా నీ అంశతోనే నిండి ఉంది. మొదటి నుంచి అవి అన్నీ నీలో భాగమే. ఈ నిజం నీకు కూడా తెలుసు కదా సాయి. నేను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికనే చెబుతున్నాను, కానీ నిజానికి నా మనసుకు అంతటి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత నేను అనుభవ జ్ఞానం లేకుండా పలికే ఈ నిస్సారమైన మాటలన్నీ నిర్ధార్థకం. ఓ గురు సార్వభౌమ, మీతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి, మిమ్మల్ని వ్యవహార రీతితో అర్చించడానికి, యథార్థానికి నాకు ఆ సామర్థ్యం కూడా లేదు. అందువలన నేను రూపకల్పనలతో మిమ్మలను పూజిస్తున్నాను. కృపానిధి, దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి తండ్రి. ఓ పరాత్పర, ప్రేమాశ్రవులతో మీ పాదాలను కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనం పూస్తున్నాను. బాబా, శుభాలంకారాలు అనే కఫ్నీని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను. ప్రేమ భావాలు అనే పువ్వులతో కూర్చిన మాలను మీ కంఠానికి అలంకరిస్తున్నాను. ఓ పాపభంజన, నా దుర్గుణాలను, పాపకర్మలను కాల్చి ధూపం వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను. అవి మలిన పదార్థాలే, కానీ వాటి నుండి దుర్గంధం రావటం లేదు. సద్గురుని సన్నిధిలో కాక ధూప సామాగ్రి మరి ఎక్కడ వెలిగించినప్పటికీ ఆయా ద్రవ్యాలు సహజ వాసనలే వెలువడుతాయి. ధూప ద్రవ్య అగ్నిని స్పృశించగానే దాని సహజ పరిమళం వెదజల్లుతుంది. ఇది సహజం ఓ పతిత పావన. కానీ మీ సమక్షంలో ఇందుకు విరుద్ధం. సహజ వాసనలు అగ్నిలో ఆహుతైపోతాయి. పరిసర ప్రాంతమంతా సుగంధం పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా ఉంటుంది. గంగాజలంలో మలినాలు తొలగించగానే గంగానది నిర్మలమై పూర్వపు పవిత్రత సంచరించుకుంటుంది. మనసులోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. ఓ గురుచంద్రమా, మాయామోహమనే ధూప దీపాలను వెలిగిస్తున్నాను.
ప్రతిఫలంగా నాకు పూర్ణ వైరాగ్య స్థితి ప్రసాదించండి తండ్రి. అచంచల విశ్వాసం అనే సింహాసనాన్ని నిండు మనసుతో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తినే నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పర, నా భక్తినే నైవేద్యంగా సమర్పిస్తున్నాను. దానిని ఆరగించి అందలి సారాన్ని తిరిగి నాకు ప్రసాదించండి. నేను మీ పసిబిడ్డను. మాతృస్తన్యాన్ని గ్రోలడం మీ బిడ్డగా అది నా హక్కు. నా మనసే మీకు దక్షిణగా సమర్పిస్తున్నాను. దయతో స్వీకరించండి. అందుచేత ఇక ముందు నేను చేయబోయే పనులకు నేను కర్తను కాదు. పుణ్యశ్లోక సాయి ప్రభు వినమ్రుడై అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. స్వీకరించండి. సాయినాథ, శాంతచిత్త, అసమాన ప్రజ్ఞాధురీణ, దయాగాన, కరుణాసింధు, సత్యస్వరూప, మాయా మోహాంధకార వినాశక, కులగోత్రాలకు అతీతుడువైన ఓ సిద్ధపురుష, ఊహాతీత, కరుణా వరుణాలయ, షిరిడీపురవాస, ఓ సాయినాథ ప్రభు, పాహిమాం పాహిమాం. జ్ఞాన భాస్కర, జ్ఞానప్రదాత, సకల శుభదాయి, సద్భక్త హృదయ విహార, శరణాగత రక్షక, పాహిమాం. సృష్టికర్తవగు బ్రహ్మదేవుడువు, స్థితికారకుడువైన లక్ష్మీ వల్లభుడువు, ముల్లోకాలకు లయకారకుడువైన రుద్రుడువు కూడా నిశ్చయంగా నీవే తండ్రి. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ, నీకు నమస్సులు. నీవు సర్వవ్యాపకుడవు. ఈ సమస్త భూమండలంలో నీవు లేని చోటు ఉందా? సకల జీవుల హృదయాల్లో ఉండే సద్గురురాయ, ఓ సాయినాథ, నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలు అన్నిటినీ మన్నించు. చంచల మనస్కుడైన భక్తిహీనుడనైన నా సందేహాలన్నిటినీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేణ్య, నీవు దేనువు, నేను నీ లేగను. నీవు చంద్రుడువు, నేను చంద్రకాంతమణిని. నీ పవిత్ర చరణ కమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనములు. సాయి ప్రభు కరుణతో మీ వరద హస్తాన్ని నా శిరస్సుపై ఉంచి నన్ను దీవించండి. మీ దాసుడనైన ఈ దాసుగణుని చింతలు శోకాలు సత్వరమే నివారించండి. శరణాగతి ప్రార్థన. ఓ సాయినాథ, నా ఈ ప్రార్థనా అష్టకం మీకు సమర్పించి మీకు సాష్టాంగపడుతున్నాను. నా పాప తాప దైన్యాలను సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి. ఓ సాయి గురువర, మీరు గోమాత, నేను మీ లేగదూడను. మీరు నా ప్రియజనని, నేను మీ అంగుష్ట పసిబిడ్డను. కనుక నాపై కాఠిన్యం చూపకండి. ఓ పతిత పావన, నీవు మలయగిరిపై అందలి శ్రీ చందన వృక్షం లాంటివారు. నేను ముళ్ళ పొద లాంటివాణ్ణి. నీవు జీవనది అయిన పవిత్ర గోదావరి జలం వంటివారు. నేను మహాపాపాత్ముణ్ణి. ఓ గురురాయ, నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నిన్ను చందన వృక్షం లాంటి వాడవని ఎవరంటారు? కస్తూరి సువాసనతో మన్ను కూడా సుగంధ పరిమళ భరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని దారం పుష్పాల సాంగత్యం వల్లనే కదా శిరస్సుపైకి ఎక్కి ఉన్నత స్థానం పొందుతుంది. మహాత్ములు గ్రహించడం చేతనే కదా సామాన్య వస్తువులు కూడా వారి మహిమల వల్ల ఉన్నత స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలితం. నిజానికి భస్మం, కౌపీనం, ఎద్దు సామాన్య వస్తువులే, కానీ మహేశ్వరుడు గ్రహించడం చేత వాటికి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. గోపికలను రంజింపజేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరాన బృందావనంలో ఉట్టికొట్టి రాసక్రీడ సలిపాడు. అందుకే గోపికలకు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్త్యం ఏర్పడింది. బుధజనులకు గుర్తింపు కలిగాయి. ఓ గురుదేవా సాయి ప్రభు, నేను దురాచారుణ్ణే, కానీ మీ శరణుజొచ్చాను. నా దురాచారాలన్నీ నిర్మూలించమని, నాకు సదా మీ పదసన్నిధి ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటూ ఉన్నాను. ఓ సద్గురుమౌళి సాయి సమర్థ, సుగుణాలను ఆశించి ఇహలోక పరలోక సంబంధమైన మా కోరికలు ఏవైనా మీరు తప్పక నెరవేరుస్తారని నాకు నిశ్చయంగా తెలుసు. కానీ గురుదేవా, నాకు పూర్ణ వైరాగ్య బుద్ధిని ఇవ్వండి. చంచలత లేని నిశ్చల మనస్సుని ఇవ్వండి. బాబా, నా మనసు సదా మీ ఆధీనంలో ఉండేటట్లు అనుగ్రహించండి. సముద్రంలోని నీరు తీయగా మారితే ఇంకా ఉప్పు నీరు త్రాగవలసిన అవసరం ఉండదు కదా.
సాయి సమర్థ సముద్ర జలాలను సైతం మధురంగా మార్చగల అపార శక్తిమంతులు మీరే. అందువల్ల ఈ దాసుడైన ఈ దాసుగనుని ఈ చిరు కోరికలను మన్నించండి. ఓ పరంధామ పతిత పావన, నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని పదే పదే అర్థిస్తున్నాను. సిద్ధ పురుషుల్లో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలు ఎంత మాత్రం అంటవు. బాబా, ఇన్ని మాటలెందుకు? మీరే నా ఆశ్రయం. తల్లి చంకలో ఉన్న పసిబిడ్డ ఎంతో నిర్భయంగా, ఎంతో ధైర్యంగా, సురక్షితంగా ఉంటుంది. అది సహజమే కదా. నేను కూడా మీ అండచేరి అలాంటి దివ్యానుభూతి అనుభవిస్తూ ఉన్నాను తండ్రి. ఫలశ్రుతి. ఓ సాయి ప్రభు, ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలను నెరవేరేలా అనుగ్రహించండి. ఈ స్తవన మంజరి నిత్యం పఠించే వారిపై మీ అనుగ్రహం సదా ప్రసరించుగాక. ఒక సంవత్సరంలోనే వారి త్రితాపాలు కడతేరుగాక. శుచిర్భుక్తులై నిర్మలాంత కరుణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో అందరూ కూడా ప్రతినిత్యం ఈ స్తవన మంజరిని పఠించెదరుగాక. నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజు శ్రీ సాయి సద్గురుని దివ్య రూపాన్ని మీ మనసుల్లో ప్రతిష్ఠించి దీనిని పఠించండి. అందుకు కూడా ఆసక్తి లేనివారు కనీసం ప్రతి ఏకాదశి నాడైనా పఠించినప్పటికీ అద్భుతమైన ఫలితాన్ని పొందగలరు. మహామహిమాన్వితమైన ఈ స్తవన మంజరిని పఠించే వారిపై సాయి భగవానుని కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారి ఐహిక పరమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీనిని తరచూ పఠించిన మాత్రంతో మందబుద్ధులు బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. ఈ స్తవన మంజరి నిత్య పారాయణం వలన నిరుపేదలు ఇంట కుబేరుడు నివసిస్తాడు. ఇది సత్యం, 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 ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్రం పారాయణం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. దీని నిత్య పారాయణ ఫలితం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులై గౌరవ మర్యాదలు పొందుతారు. చివరకు ఆ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితరకాలకు, వ్యర్థమైన కల్పనలు, సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్వితమైన స్తోత్ర పఠన వలన కలిగే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. క్రమం తప్పకుండా తరచూ నెలకో ఏడాదికో ఒకసారి పరమ పావనమైన షిరిడి క్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు భక్తుల పాలిట కల్పవృక్షమైన సాయినాథుని దివ్య చరణ కమలాలను మీ హృదయంలో చిరస్థాయిగా ప్రతిష్ఠించండి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.